సార్ డౌట్. అసలు అంటే నా పాయింట్ ఏంటంటే థియేటర్స్ ఒక ఫ్యూచర్ గురించి కాన్స్టెంట్గా డౌట్ పడతానే ఉన్నారు అందరూ. కేబుల్ టీవీ టైంలో దగ్గర నుంచి థియేటర్స్ కలర్ దగ్గర టీవీ రారు టైం రారు నుంచి. రారు అంటున్నారు. ఆ టైంలో ఇంత అగ్రెసివ్గా థియేటర్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి కారణం ఇప్పుడు ఓటీటీ భయం మాకు అంటున్నారు. కాన్ఫిడెన్స్ ఉంది, థియేటర్ ఎప్పుడు సావదు, థియేటర్ ఎప్పుడు నడుస్తుంది. టికెట్ రేట్ తక్కువ పెట్టాలి, అది వింటలేరు వీళ్ళు. చెప్పి చెప్పి బెజారైపోయినాం. మంచి జియో ఇచ్చింది గవర్నమెంట్, టెరపిక్ జియో. చేంజ్ చేసుకోవచ్చు, సినిమా రిపోర్ట్ పట్టి చేసుకోవచ్చు, తక్కువ పెట్టండి, పిక్చర్ సూపర్ హిట్ అయితే పెంచుకోండి. యూ క్యాన్ చేంజ్ డే టు డే. ఎందుకు ఎక్కువ పెట్టేస్తున్నారు నాకు అర్థమవుతలేదు. అందుకోసం మేము క్యాంటీన్ కొంచెం మీడియమే పెడతాం అన్ని చోట్ల. క్యాంటీన్ రేట్స్ మాది మీడియమే ఉంటాయి. పబ్లిక్ రావాలి థియేటర్కి రావాలంటే అఫోర్డబుల్ చేయాలి దానికి. బాంబే లాగా ఢిల్లీ లాగా చేసుకోకూడదు. తెలంగాణ గవర్నమెంట్ 295 దాకా పెట్టుకోండి అంటే అందరూ డిఫాల్ట్. దాంట్లో ఒక రీజన్ ఉంది, ఆయన వాళ్ళు ఎందుకు ఇచ్చారు. చాలా పెద్ద సినిమా ఉంది, ఫస్ట్ 3 రోజులు 4 రోజులు 5 రోజులు పెంచుకోండి, ఎవరిష్టం. తర్వాత తక్కువ ఇస్తే అందరు వస్తారు కదా. ఆ జియోకి మంచిగా యూజ్ చేసుకోవాలి, కరెక్ట్గా యూజ్ చేసుకుంటలేరని నా ఫీలింగ్. కొన్ని మంచి మీలాంటి పెద్ద మనుషులు కూడా ఇండస్ట్రీలో చెప్తే వినే పరిస్థితి. వినే. ఇప్పుడు మీ సినిమా మీరేం చెప్తారు, నా సినిమా నా ఇష్టం నువ్వెవరు అంటాడు. మనం సలహా ఇస్తాం కానీ ఫోర్స్ చేయలేం కదా. ఆ ఫోర్స్ చేసే అలవాట లేదు ఫస్ట్ నుంచి ఎవరికి. మనం సలహా చెప్తాం, ఎవరిష్టం వాడిది. సార్ ఇప్పుడు ఇవన్నీ ఏషియన్ థియేటర్స్ ఒక ఎత్తు అయితే ఏంటి మల్టీప్లెక్స్ బిజినెస్ అది కూడా ప్రీమియం సెగ్మెంట్లోకి ఎంటర్ అయ్యారు. మీ ఫాదర్ అంటూ ఏంటంటే ఫస్ట్ మహేష్ బాబు గారితో అన్నప్పుడు హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే మీరు సొంతంగా మీ విజన్తో నాట్ ఇంట్రెస్టెడ్ కాదు. మేడం వచ్చి, నమ్రత మేడం వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఓకే చెప్పారు. ఇంట్రెస్ట్ ఉంది అనే చేశారు కదా. నాట్ ఇంట్రెస్టెడ్ ఉంటే అసలు ఇనిషియల్గా చేయలేదు. కొద్దిగా అంటే మీరు సొంతంగా చేయాలన్న. మాకు సురేష్ బాబుతో పార్ట్నర్షిప్ ఉంది కదా ఫస్ట్ నుంచి. ఓకే. ఆయనతోనే చేయాలని ఉంటుంది. ఆయన కొద్దిగా ఆ ఏరియాలో ఎక్కువ వస్తున్నాయి మల్టీప్లెక్సెస్ అని అనుకున్నాడు. మా ఫాదర్ ఏమో ఎక్కువ స్పెండ్ చేస్తామని ఉంటే, మాది సొంత ప్రాపర్టీ, సురేష్ బాబుకి సొంత ప్రాపర్టీ కాదు, ఆయనతో ఎట్లా పెట్టియాలి. అందుకోసం ఇద్దరు కొనేసి పెట్టాం. సార్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మీరు చెప్పగలరో లేదో చెప్తారో లేదో నాకు తెలియదు. ఎలా ఉంటాయి సార్ అంటే ఈ హీరోస్తో టర్మ్స్ అంటే ఐ మీన్ పర్సంటేజ్ వాళ్ళ పైసలు వాళ్ళు పెడతారు, మన పైసలు మనం పెడతాం, మనం నడిపిస్తాం. లెక్క ఏముంది, నెలకి ఇచ్చేస్తాం. మీరే మేజర్ షేర్ హోల్డర్? మేజర్ సేమ్ ఈక్వల్ షేర్. ఈక్వల్. ఓకే. ఇప్పుడు ఇందులో కూడా మన అల్లు అర్జున్ గురించి ఎలా ఉంది సార్ అంటే మీరు ఏఎంబి స్టార్ట్ చేశాక అసలు హైదరాబాద్లో ఇప్పటికీ కూడా నెంబర్ 1 మోస్ట్ ప్రీమియం మల్టీప్లెక్స్ అది. బట్ స్టార్ట్ చేసిన అనుకోకుండా వెంటనే కోవిడ్ వచ్చింది, పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్నీ ఫేస్ చేయాలి సార్ లైఫ్లో. అన్నీ బాగుంటే మన లైఫ్ ఎందుకు మళ్ళీ. ఓకే. డౌన్ అయితే అప్ అవుతాం, అప్ అయితే డౌన్ అవుతాం. డే అండ్ నైట్ ఇట్ ఇస్. యూ హ్యావ్ టు బీ మెంటలీ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్. అసలు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఎప్పటికి రాగలరు అనుకుంటున్నాను? నేను అసలు చూడను కూడా, నడుస్తుందా లేదా చూసుకుంటాను అంతే. దేవుడు ఉన్నాడు చూస్తాడు. ప్రాబ్లీ అలా చేయకపోతే సినిమా బిజినెస్లో ఉండలేదు. అసలు ఇప్పుడు 2 months నుంచి అసలు థియేటర్స్ బంద్ ఉన్నాయి లిటరల్లీ. మే మంత్ మొత్తం బంద్ ఉంది. జూన్ 10 days 15 days బంద్ ఉంది. జీతాలు కడుతున్నాం, అన్నీ కడుతున్నాం. ఇది పార్ట్ ఆఫ్ ది గేమ్. మళ్ళీ 4 సినిమాలు వస్తే కవర్ అవుతాం.